నిజంగా ఇయ్యాల నాకు చాలా బాధ అవుతుంది. నల్లగొండ బిడ్డనైనందుకు దుఃఖం వస్తుంది. ఏం పాపం చేసినావు నల్లగొండ? ఏం పాపం చేసినావు? ఎందుకు నీ కడుపున మన సీఎం సార్ ఉట్టకపాయే? ఎందుకు నీ కడుపున హరీష్ అన్న ఉట్టకపాయే? ఎందుకు నీ కడుపున కేటీఆర్ అన్న ఉట్టకపాయే? కనీసం ఓ రేవంత్ అన్ననో ఓ రఘునందన్ రావునో కనకపోతివి. ఆఖరికి కవితక్క పుట్టినా నువ్వు ఇటు ఉండకపోదువేమో. నీ గోసలు తీరునేమో, నీ ఆశలు నెరవేరునేమో, నీ బిడ్డల బాధలు తీర్చుదువేమో. నీ తోటి జిల్లాల లెక్క నువ్వు కూడా అభివృద్ధిల పరుగులు పెడుదువేమో. ఏం పాపం చేస్తీవి నల్లగొండ? ఓ నల్లగొండ బిడ్డగా ఇది నా ఆవేదన, మా నల్లగొండ బిడ్డల బాధ. మా నేతలకు చేత కాదో, మా లీడర్ల సత్వ వచ్చిందో తెలియదు కానీ మేము వెనకబడిపోతున్నాం, వెనకకు నెట్టేయబడుతున్నాం. ఏవి? మా నల్లగొండకు ఐటీ హబ్బులేవి, ఔటర్ రింగ్ రోడ్డులేవి, అందాల చెరువులేవి, అదిరేటి డబుల్ బెడ్రూమ్ ఇల్లులేవి. ఏడున్నాయి? ఎప్పుడు వస్తాయి? ఎంత దూరంలో ఉన్నాం మేము? హైదరాబాద్కు కూతవేటు దూరం. గట్టి కొడితే గంట సేపట్లో నల్లగొండలు ఉంటారు. ఇంత దగ్గరున్న మా జిల్లాల 7 పనులు ఆడనే ఆగిపోయినాయి. ఎక్కడేసిన గొంగడి అక్కడే ఉంది. మా నక్కల గండి ఏమైందో తెలియదు. ఎస్ఎల్బిసి ఊసేలేదు. మా పిల్లాయిపల్లి కాలువ కథ కంచికి చేరింది. డిండి ఎత్తిపోతల ఎప్పుడు శురువైతుందో ఎరుకైతలేదు. మా గొట్టిముక్కల కృష్ణరాయంపల్లి శివన్నగూడెం ప్రాజెక్టు పనులు ఏందాకొచ్చినాయో అర్థమే అయితలేవు. 5 ఏళ్ల పొద్దు పట్నం పోతప్పుడు వస్తప్పుడు ఉట్టి కట్టలు సగం దొవ్విన కాలువలు చూసుడే అవుతుంది మా బతుకు. ఈ తేపకు కాకపోతే మళ్ళా తేపకు నీళ్ళు వస్తాయని రైతన్నలు ఎదురు చూస్తున్నారు. నీళ్ళు వస్తే మా తలరాతలు మారుతాయని కోటి ఆశలు పెట్టుకోరు. ఇట్నుంచి సాగర్ హైవే, ఇట్నుంచి విజయవాడ రోడ్డు తప్ప చెప్పుకోదగ్గ హైవేలు ఏవీ లేవు. ఈ ఒక్కటే కాదు, అన్నింట్లా మేము వెనకనే పడ్డాం. మా నాంపల్లి అట్టనే ఉంది, మా దేవరకొండ తండాలు అట్లనే ఉన్నాయి, మా చింతపల్లి చింత పెట్టుకుంది, మరిగూడెం మున్పటి లెక్కనే ఉంది, మునుగోడును మర్చిపోయారు. ఇక మా కట్టంగూరు, మా కేతపల్లి, మా గుర్రంపోడు, చండూరు, సంస్థానారాయణపురం, ఇటు సూర్యాపేట, అటు చందంపేట, మిర్యాలగూడ, 7 నుంచి 7కి చూసుకున్నా మా బతుకులు మారలే. ఇట్లా చెప్పుకుంటూ పోతే మస్తు ఉన్నాయి. మరి మా నేతలకు నోరు లేదో, హరీష్ రావు అసలు ఆనుమత్యం మాకు లేడో తెలియదు కానీ అప్పుడు ఇప్పుడు ఎప్పుడు వెనకబడే ఉన్నాం. హరీష్ అన్నకు చేతనైంది, మా నేతలకు ఎందుకు చేతనైతలేదు? వరంగల్లు, కరీంనగరు, సిద్దిపేట, గజ్వేల్, ఉత్తర తెలంగాణ అద్భుతంగా అభివృద్ధి చేస్తున్నారు. అద్దం లెక్క తీర్చిదిద్దుతుర్రు. సంతోషం, అది మనదే. మా అన్న బాగుపడుతుంటే నాకేం బాధ లేదు. కానీ ఆ అభివృద్ధిలో నేను కూడా ఉండాలంటుంది నల్లగొండ. యాదాద్రిని డెవలప్ చేస్తున్నారు, బాగుంది. కానీ దానికంటే ముందు పేదోడి కడుపు నిండాలి, రైతన్న ఇల్లు వండాలి. ఐటంకనే ఏ దేవుడైనా. ఇక తెలంగాణ తల్లికి పుట్టిన బిడ్డే కదా మా నల్లగొండ. ఆస్తిలో, అభివృద్ధిలో అందరికి సమాన భాగాలే రావాలి కదా. మరెందుకు ఎడమ చేత్తో నిసిరేస్తున్నారు? ఏంది కథ? నల్లగొండ పౌరుషం తెలిసే కదా. రజాకారులను సుచ్చు ఒప్పించిన పోరాటాల గడ్డ ఇది. ఒక మాట యాద తెచ్చుకోవాలి, మన మీద వివక్ష చూపిస్తురనే కదా ఆంధ్రోళ్ళ మీద కొట్లాడి తెలంగాణ సాధించుకున్నాం. మళ్ళా గదే వివక్ష నల్లగొండ మీద చూపిస్తే ఊరుకోదు ఈ గడ్డ. ఉద్యమానికి ఊపిరి పోసిందే నల్లగొండ. దీనికి పోరాటం ఎట్లా చేయాలనో, తెగించి ఎట్లా కొట్లాడాలనో ఎరికే. కానీ మన ఇంట్లో మనం కొట్టుకుంటే పక్కింటోనికి సంద అవుతుంది, నలుగుట్ల ఇల్లు ఉండదు. ఆ సోయి మాకుంది. అందుకే ఇక వస్తారు, ఇక చేస్తారని ఎదురు చూస్తున్నాం. కళ్ళు కాయలు కాసేదాకా ఎదురు చూస్తాం. కానీ అయ్యే కళ్ళు ఎరిపెక్కితే ఆపడం మూలతరం కాదు. జర యాదకి పెట్టుకోవాలి. తప్పే, ఒక జర్నలిస్టుగా నేను ఒకే ఏరియాకు పరిమితం అవ్వడం తప్పు. కానీ ముఖ్యమంత్రి, మంత్రులు, అధికారంలో ఉన్న వాళ్ళే